బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరోసారి ఆసుపత్రిలో చేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొంతకాలం క్రితం ఆయనకు శస్త్రచికిత్స జరగగా ఈసారి భుజం గాయంతో బాధపడుతున్నారు పవన్. భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, 2 భుజాల కండరాలు చిట్లడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ముంబైలోని ఫేమస్ కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సతీమణి అన్నా కొనిదెల కూడా ముంబై వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయనకి భుజం చిట్లినట్లుగా, ఆ చిట్లిన దానికి చూపించుకోవడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ వెంట అన్నా లెజినోవా కూడా వెళ్లారు, ఆయన సతీమణి ముంబై. సో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సునీల్, కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్ళడం జరిగింది. ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయన ముంబై వెళ్ళినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గత కొద్ది కాలంగా భుజాలకు సంబంధించినటువంటి గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. రొటేటర్ కప్పుకి గాయం అవడంతో పాటు 2 భుజాలకి చెందినటువంటి కండరాలు పూర్తిగా చిట్లడంతో పవన్ కళ్యాణ్ గడిచినటువంటి కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ట్రీట్మెంట్ కోసం ముంబై వెళ్ళడం జరిగింది. ముంబైలోని కోకిలాబేన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే గడిచినటువంటి నెల రోజుల క్రితం ఆయన ముక్కుకి సర్జరీ చేసుకున్నారు. సైనస్ కు సంబంధించినటువంటి ఇబ్బందుల కారణంగా ఆయన ముక్కుకి సర్జరీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ముక్కుకి సర్జరీ జరిగినప్పుడే దీనికి సంబంధించి ఏదైతే భుజాలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలో సినిమా షూటింగ్ లో కారణంగా దాంతో పాటు వరాహి యాత్ర సమయంలోనూ తనకు గాయాలయ్యాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇటీవలే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ భుజాలకు సంబంధించినటువంటి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఆయన ముంబైకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు అతని సతీమణి అన్నా లెజినోవా కూడా ఇద్దరు ముంబై వెళ్ళడం జరిగింది. అయితే ముంబైలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన తిరిగి మళ్ళీ రాష్ట్రానికి రాబోతున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి సర్జరీ చేస్తారా లేదంటే మెడికేషన్ సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వైద్యులు పర్యవేక్షించి వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ చాలా కాలం నుంచి పవన్ కళ్యాణ్ ఈ భుజాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా ఆయనకి వెన్నుముకకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది. అయితే గడిచినటువంటి ఏదైతే సినిమా షూటింగ్ లో జరిగినటువంటి గాయాలు, అప్పుడు చేసినటువంటి ఫీట్స్ కి సంబంధించి ఇప్పుడు వయసు పెరిగింది కాబట్టి ఇప్పుడు బయటపడుతున్నాయి ఇవన్నీ కూడా అన్ని అంటూ కూడా గతంలోనే అంటే గడిచినటువంటి సమావేశంలోనే ఆయన పార్టీకి సంబంధించిన సమావేశంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు సైనస్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ భుజాలకు సంబంధించినటువంటి నొప్పి అనేది తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కేబినెట్ సమావేశం నుంచి కూడా ఆయన మధ్యలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే భుజాలకు సంబంధించినటువంటి పెయిన్ అనేది కూర్చున్నప్పుడు అలాగే నించున్నప్పుడు కూడా ఎక్కువగా వస్తుందనేది ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రీట్మెంట్ కోసం ముంబై వెళ్ళడం జరిగింది. ముంబైలో వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే దుర్గా నాయుడు, థ్యాంక్ యూ.